सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాలుగవ అధ్యాయం, నాలుగవ బ్రాహ్మణం, 8వ మంత్రం. నేను ఇచ్చిన పుస్తకంలో 215వ పేజీ. తదేతే శ్లోకా భవంతి అణుః పంథా వితతః పురాణః మాం స్పృష్టోనువిత్తో మయైవ తేన ధీరా అపి యంతి బ్రహ్మవిదః స్వర్గం లోకమిత ఊర్ధ్వం విముక్తాః. ఈ యొక్క బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు జ్ఞాన మార్గము యొక్క విశిష్టతని చెప్తున్నారు. నేను ఈ జ్ఞానాన్ని పొందాను అని చెప్తున్నారు. మాం స్పృష్టః, ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నేను పొందాను గురుముఖంగా. గురువు ద్వారా నేను నేర్చుకొని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసి ఈ జ్ఞానాన్ని నేను పొందాను. మాం స్పృష్టః. ఎటువంటి జ్ఞానం? అణుహు అన్నారు. అతి సూక్ష్మమైనటువంటి ఈ ఆత్మజ్ఞానము. పంథ, ఈ జ్ఞాన మార్గము. వితతః, అనేక సంప్రదాయ గురువుల చేత ఆది నుంచి వస్తున్నటువంటి అనేక విధాలుగా వ్యాపించినటువంటి ఈ జ్ఞాన మార్గము. వితతః. పురాణః అన్నారు. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది కాదు, చాలా పురాతనం. పురాణః అంటే సృష్టి కాలం నుంచి వస్తున్నటువంటిది. సృష్టి చేసేటప్పుడే బ్రహ్మదేవుడు ఈ విద్యని సనక సనందనాదులకు, నారదుడికి, వీళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని పొందారు బ్రహ్మదేవుని ద్వారానే. దక్షిణామూర్తి సనక సనందనాదులకు బోధించాడు కనుక పురాణః. అటువంటి జ్ఞానం మాం స్పృష్టః అనువిత్తమయా ఏవ, నా చేత పరిపూర్ణంగా గ్రహించబడినది ఇది. నేను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను, ఈ జ్ఞాన ఫలాన్ని పొందాను నేను. తేన ధీరాః అపియంతి, ఈ విధంగా ఎవరైతే నేను చదివినట్లుగానే శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసి ఎవరైతే తెలుసుకుంటారో ఈ విధంగా, తేన ధీరాః అపియంతి, వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని పొందుతారు. ఎవరు వాళ్ళు? పొందగలిగిన వాళ్ళు, పొందేవాళ్ళు. అందరూ పొందలేరు. ఇది పొందేవాళ్ళు బ్రహ్మవిదః. బ్రహ్మవిదః అంటే ఇక్కడ సాధన చతుష్టయ సంపన్నాః వివేకినః ముముక్షవః. బ్రహ్మవిదః ఈ జ్ఞానాన్ని పొందుతారు. కర్మయోగం, ఉపాసనాయోగము చేసి తర్వాత గురువు ద్వారా ఈ శాస్త్రాన్ని చదివి తెలుసుకుంటారు. జిజ్ఞాసులు అవ్వడం వలన వాళ్ళకి ఈ శాస్త్రం మీద అత్యంతమైనటువంటి శ్రద్ధ, ఇచ్ఛ, కోరిక ఉంటుంది. శ్రవణం చెయ్యాలి అనేటటువంటిది. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని ఆ కష్టాలన్నిటి నుంచి దాటి ఎలాగైనా సరే ఈ జ్ఞానం పొందే వరకు విశ్రమించకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు స్వర్గలోకం, వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు అన్నాను. ఇక్కడ స్వర్గలోకం అంటే ఏం చెప్పుకున్నాం క్రిందటి వారం? స్వర్గలోకం అంటే బ్రహ్మజ్ఞానము అని అర్థం. ఆనందం బ్రహ్మ. స్వర్గం అనేటప్పటికీ ఆ మాట వినంగానే మనకు సుఖం అనేదే కదా గుర్తొస్తుంది.
అందుకని ఉపనిషత్తు మనల్ని ఆశ పెడుతోంది. ఒక స్వర్గం అంటే మీరు ఆనందం సుఖం అనుకుంటారు కదా, అదేవిధంగా ఇక్కడ ఈ బ్రహ్మజ్ఞాని జ్ఞానాన్ని పొంది ఆనంద స్వరూపమైనటువంటి తన ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తాడు, తెలుసుకుంటాడు. ఒక ఆయన అడుగుతున్నాడు, ఏమండి నేను బ్రహ్మ అంతా బ్రహ్మమే కదా, ఇంకా దేన్ని ధ్యానించాలి, ఏ దేవుణ్ణి ధ్యానించాలి అన్నాడు. అంతా బ్రహ్మమైనా కూడా ధ్యానించేటప్పుడు ఆ బ్రహ్మాన్ని ఒక రూపంలో ధ్యానించాలి. అలా ధ్యానించిన తర్వాత మనకు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది గురువు ద్వారా అని చెప్తే, అనుభవం రావాలి కదా, అనుభూతి రావాలి అని అంటాడు. ఎంత వయసు అంటే 72 ఏళ్ళు. కనుక ఎంత వయసు వచ్చినా కూడా శాస్త్రము గురువు లేకపోతే ఇంకా బ్రహ్మం అంటే ఏదో అనుభూతి అని, అంతా బ్రహ్మమే కదా, ఎందుకు ఏ దేవుణ్ణి ఎందుకు పూజించాలి, ధ్యానించాలి, ఆ బ్రహ్మమే కదా ఉన్నది అంటే తెలిసి తెలియని జ్ఞానంతో ఇంకా తెలుసుకోవలసిన ఉన్నదే అనేటటువంటి జిజ్ఞాస లేకుండా వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, కాలం గడుపుతున్నారు. కనుక అటువంటి వాళ్ళు కాలం వృధా చేసుకుంటూ ఉంటారు. కనుక గురువు మార్గదర్శనం చాలా అవసరం. శాస్త్రంలో ఉంటూ అనుగుణంగా ఉంటూ శాస్త్రానికి మనం చాలా దగ్గరగా ఉండాలి ఎప్పుడు కూడా. ఎంత దగ్గరగా శాస్త్రానికి ఉంటే అంత మనకు విషయం బోధపడుతుంది. అది ఇక్కడ అర్థం. స్వర్గలోకం ఇతః ఊర్ధ్వం విముక్త. ఇతః ఊర్ధ్వం అంటే ఈ శరీరం ప్రారబ్ధం అయిపోయిన తర్వాత, ప్రారబ్ధ కర్మను పూర్తి చేసుకున్న తర్వాత ఈ జ్ఞాని, జీవన్ముక్తి పొందినటువంటి జ్ఞాని విదేహముక్తిని పొందుతాడు అని అర్థం ఇక్కడ. ఊర్ధ్వం అంటే ప్రారబ్ధం క్షయించిన తర్వాత. ఎందుకంటే జ్ఞాని కూడా ప్రారబ్ధం ఉన్నంత వరకు ఈ శరీరంలో ఉంటాడు. ప్రారబ్ధం ఉన్నంత వరకు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆయన జీవన్ముక్తుడు. ఆ శరీరం అయిపోయిన తర్వాత ఆ జ్ఞాని విదేహముక్తిని పొందుతాడు, పొందినట్లుగా. ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు కూడా విదేహముక్తుడే. ఆయన దృష్టిలో నాకు దేహమే లేదు అని తెలుసు. కానీ ప్రజలకు చెప్పడం కోసం ఏం చేస్తారు అంటే, ఇది ఈయన విదేహముక్తిని పొందాడు అంటే ఈ యొక్క స్థూల శరీరాన్ని వదిలిపెట్టాడు అని అర్థం. అది ఊర్ధ్వం విముక్త అంటే విదేహముక్తిని పొందుతాడు. స్వర్గలోకం అంటే ఇక్కడ విదేహముక్తి అని అర్థం. ఇతః ఊర్ధ్వం విముక్త, ఈ యొక్క ప్రారంభం అయిపోగానే స్వర్గలోకం విదేహముక్తిని పొందుతాడు ఈ జ్ఞాని. ఎవరైతే ఈ శాస్త్రం చదువుతారు, నేను పొందినట్లుగానే అందరూ పొందొచ్చు అని చెప్పి మనకు ఆయన ఎంత ఉత్సాహాన్ని ఇస్తున్నారో చూడండి. యాజ్ఞవల్కుల వారు చాలా గొప్పవారు, ఆయన పొందారు ఈ జ్ఞానం, మనందరం ఏం పొందుతాం అని అనుకోకూడదు. అందుకని మనల్ని ప్రోత్సహిస్తున్నారు ఆయన. తేన ధీరాహ అపియంతి, ఎవరైతే ధీరులు, శ్రద్ధ, భక్తి, జ్ఞానయోగం ఇవన్నీ ఉంటాయో మీలాంటి వాళ్ళు అనమాట. చెప్పనా, చెప్పుకోవచ్చు కదా, మీలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం లభ్యమవుతుంది తప్పనిసరిగా, అందులో సందేహము లేదు అని అర్థం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత మంత్రం చదువుతాను. 9వ మంత్రం 216వ పేజీ. తస్మిన్ శుక్లముత నీలమాహుః పింగళం హరితం లోహితం చ ఏషః పంథా బ్రహ్మణానువిత్తః తేనైతి బ్రహ్మవిత్ పుణ్యకృత్యై తైజసశ్చ. పుణ్యకృత్ తైజసశ్చ అట్లా విభజించుకోవాలి. ఈ 9వ మంత్రంలో ఏం చెప్తున్నారంటే యాజ్ఞవల్కుల వారు, చాలామంది మోక్షాన్ని అనేక విధాలుగా, అపభ్రంశం అంటారు దాన్ని, అంటే తప్పుగా
అపభ్రంశంగా అర్థం చేసుకుంటారు. సరిగా అర్థం చేసుకోలేక మోక్షం అంటే ఏమిటి అన్నారు. వాళ్ళకి మోక్షము నీలం రంగులో ఉంటుంది, ఆకుపచ్చ రంగులో కనపడుతుందట. ఆకుపచ్చ రంగులో కనపడినా కొంచెం నీలం రంగులో ఇవన్నీ కనపడ్డప్పుడు ఇదే మోక్షం అనుకుంటారు. ఎంత మూర్ఖులు వాళ్ళు, అజ్ఞానులు అని చెప్తున్నారు. తస్మిన్, ఈ మోక్ష విషయంలో ఈ శుక్ల మార్గమునందు ఉపాసకులు, ఈ శుక్ల మార్గంలో ప్రయాణించే వాళ్ళు శుక్లం ఉత నీలం ఆహు. ఇక్కడ మనం ఉపాసన మార్గం అనగానే మనం 8వ అధ్యాయం భగవద్గీత మనకు గుర్తుంటుంది. ఈ యొక్క ఉపాసకుడు సుషుమ్నా నాడిని బ్రహ్మరంధ్రం గుండా ప్రయాణింపజేసి అది సూర్య మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ సూర్య మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు అనేక రంగులు కనపడుతూ ఉంటాయి. వర్ణన చాలామంది ఆ శుక్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు అనేక రంగులు కనపడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత పిత్త కఫ రక్త ఇవన్నీ శరీరంలో మనకు ఈ నరాల్లో ఈ వాత పిత్త కఫం వల్ల అనేక రంగులు ఉంటుంటాయి, రంగులు కనపడుతుంటాయి. ఆ నాడుల్లో అనేక రంగులు, ఈ సూక్ష్మ నాడి వెళ్ళేటప్పుడు ఆ రంగుల్ని వీళ్ళు ఇది మోక్షంగా భావిస్తారు. అందుకని చూడండి, ఇప్పుడు చాలామంది ధ్యానంలోకి వెళ్ళినప్పుడు నేను ఆ రంగులు చూస్తున్నాను, ఈ రంగులు చూస్తున్నాను, నాకు అవి కనపడుతున్నాయి, ఇవి కనపడుతున్నాయి అని చెప్తారు. ఇవన్నీ కూడా అది వినంగానే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, నాకేం కనపట్టలేదే రంగులు, ఆకుపచ్చ రంగు కనపట్టలేదు, ఎరుపు రంగు కనపట్టలేదు, సరిగ్గా చేయడం లేదేమో నేను ధ్యానం అనే భావన వస్తుంది. ఏమండి, వాళ్ళు ఆ ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళు ఎంత భ్రమలో వేస్తారంటే మనల్ని వేదాంతం చదువుకునే వాళ్ళని కూడా భ్రమలో పడేస్తారు. వాళ్ళకి మనం మన జ్ఞానాన్ని అర్థమైన దాన్ని వాళ్ళకి చెప్పడం పోయి మనం వాళ్ళు చెప్పే మాటలు మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. చూసారా, అంత గొప్పగా వర్ణిస్తారని అర్థం. వాళ్ళు అంత చక్కగా వర్ణిస్తారు. నాకు ఈ అనుభవం వచ్చింది, ఆ అనుభవం వచ్చింది, ధ్యానం చేసేటప్పుడు నేను ఎక్కడికో తేలిపోయినాను గాలిలో, ఆ గాలిలో తేలిపోతున్నప్పుడు నాకు ఎన్నో ప్రకాశంగా రంగురంగులు కనపడ్డాయి, అవి ఇవి చెప్తుంటే మనమైతే ఇంకా ఐస్ అయిపోతాం అవి వింటూ ఉంటే. ఎంత బాగా చెప్తున్నారు చూసారా. మనకేముంది, శాస్త్రం క్లాసులో కూర్చుంటే స్వామిని మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, ఏం అనుభవం రావడం లేదే మనకు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. మీకు కాదనుకోండి, కొంతమంది అనిపించవచ్చు. ఏముంది మీ స్వామిని మాట్లాడేది, రోజు క్లాస్కి వెళ్తావు నువ్వు, అక్కడ వింటావు, ఏం అనుభవం వస్తున్నది నీకు అన్నారు. అంటే ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా జ్ఞానం అంటే ఏదో అనుభవం రావాలి, ఆ అనుభవంలో మనకి ఏదో ఒక ప్రకాశం కనపడాలి, ఆ ప్రకాశంలో అనేక రంగులు కనపడాలి, ఇట్లా అనుకుంటూ ఉంటారు, ఇలాంటి భావనలో ఉంటారు. అదంతా కూడా భ్రమ అని చెప్తున్నారు ఈ మంత్రంలో. చూడండి, తస్మిన్ శుక్లం అంటే తెలుపు రంగు, ఉత నీలం లేకపోతే నీలం రంగు, ఆహుహు అని చెప్తుంటారు చాలామంది. ఈ రంగులో ఉంటుంది, ఆ రంగులో ఉంటుంది అని. పింగళం హరితం, పింగళం అంటే ఇక్కడ గచ్చకాయ రంగు, గ్రే కలర్ అంటారు. అంటే పొగ ఎట్లా ఉంటుంది రంగు, అట్లా గ్రే కలర్. పింగళం, హరితం ఆకుపచ్చ రంగు, లేకపోతే లోహితం రక్తం అంటే ఎరుపు రంగు. ఏషః పంథ బ్రహ్మణ హానువిత్త. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఇది సరి అయినది కాదు. కానీ మన జ్ఞాన మార్గానికి మోక్షంలో ఏ రంగులు ఉండవు. ఏషః పంథ, ఈ జ్ఞాన మార్గానికి బ్రహ్మణ హానువిత్త, హ అనువిత్త. హ అంటే నిజంగా చెప్పాలంటే, బ్రహ్మణ అంటే ఇక్కడ బ్రాహ్మణులు అని అర్థం. బ్రాహ్మణులు అంటే ఎవరు? సాధన చతుష్టయ సంపన్నులు, బ్రహ్మ జిజ్ఞాసతో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మమును పొందాలి, నేను బ్రహ్మగా నేను
ఉండాలి అని గ్రహించాలనుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులు. వాళ్ళని ఇక్కడ బ్రహ్మణ అనువిత్త. ఇది నిజమైన మోక్ష మార్గంలో తేన ఏతి బ్రహ్మవిత్ పుణ్యకృత్ తైజసశ్చ. ఇప్పుడు ఈ 3 పదాలకి మనం అర్థం తెలుసుకోవాలి. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మజ్ఞాని అవుతాడు ఈ వ్యక్తి. పుణ్యకృత్ అంటే కర్మయోగం చేసినటువంటి వ్యక్తి. ఆంతరంగికమైనటువంటి మానసిక వృద్ధి కోసం కర్మయోగం చేసి ఒక రిలీజియస్ లైఫ్, దేవుడు, దైవం, పూజ, నిష్ఠ, అనుష్ఠానం అలా ఉన్నటువంటి వ్యక్తి పుణ్యకృత్. అలా ఉండడం వలన ఏమైంది? సాధన చతుష్టయ సంపత్తిని పొందాడు. కనుక పుణ్యకృత్ అంటే జన్మజన్మల పుణ్య పరిపాకం వలన ఆ గురువు, శాస్త్రం అనే ఈ రెండిటి మీద ఆ ఈశ్వర భక్తి అనేటువంటిది మనల్ని గురువు దగ్గరికి తీసుకెళ్ళి దించుతుంది. శాస్త్రం ఉన్నటువంటి గురువు, అటువంటి గురువుల దగ్గర మనకు సాన్నిధ్యం లభించడం అనేటువంటిది చాలా పుణ్యం ఉంటుంది. కనుక పుణ్యకృత్. జ్ఞానమునకు ఏ రంగులు లేవు. ఇటువంటి రంగులన్నీ మాట్లాడే వాళ్ళంతా కూడా చాలా భ్రాంతిలో ఉన్నారు అని అర్థం. బ్రహ్మణ పుణ్యకృత్ బ్రహ్మవిత్ తైజస. బ్రహ్మవిత్ పుణ్యకృత్ తైజస ఉంది. బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞాని అవుతాడు ఆ పుణ్యకృత్, అటువంటి వ్యక్తి, పుణ్యం చేసుకున్నవాళ్ళు. అందుకని ఎటువంటి ప్రతిబంధం లేకుండా శాస్త్రం గురుముఖంగా వినడం అనేదే జన్మజన్మల పుణ్యం. అది మన శరీరం సహకరించాలి, మన ఇంద్రియాలు సహకరించాలి, మనకి ఎన్నో విషయాలు సహకరించాలి. అంటే గురువుగారికి సహకరించాలి, నాకు సహకరించాలి, ఇద్దరికి సహకరించి ఆ శాస్త్రాన్ని నేను జీర్ణం చేసుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడు పుణ్యకృత్. తైజసశ్చ అంటే సాత్విక గుణప్రధానం కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ తైజస అంటే ప్రకాశం అని అర్థం, వెలుగు, సాత్విక ప్రధానుడైనటువంటి వాడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం. కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఏమండి సత్వగుణం ఉండాలి ముందు ముఖ్యంగా. అందుకని సాత్విక ఆహారం తిన్న వాళ్ళకి సత్వగుణం వస్తుంది. సత్వగుణం ఉన్న వాళ్ళకి త్వరగా జ్ఞానం వస్తుంది. గురువు శాస్త్రం ఉన్నంత మాత్రాన మనలో తమోగుణం పోకపోతే, రజోగుణం పోకపోతే మనకు ఈ యొక్క శాస్త్రం వంట పట్టదు. 2 క్లాసులు వింటాం, 3 క్లాసులు వింటాం, తర్వాత మానేస్తాం. ఎందుకంటే రజోగుణం తమోగుణం లాగి పారేస్తుంటాయి మనల్ని అవతలికి. క్లాసు నుంచి క్లాసు మీద ఒక రుచి ఉండదు, వేరే దేని మీదనో ఉంటుంది రుచి వాళ్ళకి. ఎందుకండి నాకు క్లాస్ మీద అంత ఇంట్రెస్ట్ రావడం లేదంటే ఏం చేస్తాం? సత్వగుణం ఇంకా పెరగలేదు అని అర్థం. కానీ సత్వగుణం పెరిగిన వాళ్ళకి క్లాసే ప్రధానం, గురువు శాస్త్రమే ప్రధానంగా ఉంటే వాళ్ళు సత్వగుణ సంపన్నులని అర్థం. ఇంకా శాస్త్రం వినాలని లేదు, శాస్త్రం ఎందుకో అంత రుచించడం లేదు అన్నాడు అనుకోండి, ఇంకా ఉన్నది రజోగుణం తమోగుణం అని అర్థం. అది ఇక్కడ అర్థం. తైజసశ్చ అంటే సత్వగుణ ప్రధానుడై కర్మయోగం చేసి పుణ్యకృత్యుడైనటువంటి బ్రహ్మవిత్ జ్ఞాన మార్గానికి ఈ యొక్క రంగులన్నీ ఉండవు. ఎటువంటి రంగులు కనపడవు, కనపడకూడదు. ఏదన్నా కనపడిందంటే కళ్ళు ఒకసారి చెకప్ చేయించుకోవాలి మనం, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి. అండి ఎవరైనా అనుభవాన్ని గురించి మాట్లాడుతుంటే, మోక్ష అనుభవాన్ని గురించి ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టండి. ఒకవేళ వినవలసి వస్తే, అసలు ఫస్ట్ వినకూడదు. ఒకవేళ వినవలసి వస్తే, ఎందుకంటే తప్పించుకోలేము, కొంతమంది మాట్లాడుతుంటే ఏం చేస్తాం మరి, తప్పించుకోలేనప్పుడు ఏం చేయాలి? ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టేసి పాపం అని చెప్పి అనుకోండి, అంతే. అంతేకాని ఆ వ్యక్తులు చాలా బాగా మాట్లాడుతండి, ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు దాన్ని, స్వీట్గా మాట్లాడతారు, మనల్ని ఐస్ చేసేస్తారనమాట. మన దగ్గర జ్ఞానం లేకపోతే సరిగ్గా ఎవరైనా ఐస్ చేస్తారు. మన దగ్గర జ్ఞానం ఉన్నదనుకోండి,
వివేకంతో కూడినటువంటి శాస్త్ర జ్ఞానం ఉంటే మనల్ని ఎవరు చెలింపజేయలేరు. అందుకని భగవంతుడు కూడా మనల్ని పరీక్ష చేస్తుంటాడు, వాళ్ళని మన కోసమే పంపిస్తుంటాడు. మనం ఎంత పటిష్టంగా ఉన్నామా లేదా అని చెప్పి చూడటం కోసం మన కోసం పంపిస్తుంటాడు ఆయన, మనల్ని టెస్ట్ చేస్తుంటాడు. అంటే స్థాణు నిఖనన న్యాయంలాగా షేక్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. అప్పుడంతా తెలుస్తుంది మన సంగతి ఏమిటో, మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది. కనుక ఈ యొక్క మంత్రానికి తాత్పర్యం ఏమిటంటే, మోక్ష మార్గంలో జ్ఞాన మార్గమే మోక్ష మార్గం. మార్గం అంటే ఏదో ఒక పంథ, మార్గం అంటే ఏదో రోడ్డు లాగా ఉంటుంది, మౌంట్ రోడ్ లాగానో పెద్ద రోడ్డు, ట్రంక్ రోడ్డు లాగా అనుకోకూడదు. ఇక్కడ మార్గం అంటే ఏమిటి? ఇక్కడ సాధన, శ్రవణ మనన నిధిధ్యాసనము ద్వారా పొందినటువంటి జ్ఞానంలో, ఈ జ్ఞానమునందు, ఆత్మజ్ఞానమునందు ఎటువంటి రంగులు కనపడవు. వాళ్ళు మాట్లాడేటటువంటి, ఉపాసకులు మాట్లాడేటటువంటి, సూక్ష్మ నాడి ద్వారా ప్రయాణించేటటువంటి, బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళేటటువంటి, సూర్య మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి రంగులు మన జ్ఞాన మార్గంలో ఉండవు, ఉండకూడదు అవి. కనుక అలా ఎవరైనా మాట్లాడుతున్నారంటే అసలు రంగులతో నీకేంటి పని? ఎందుకు రంగులతో నీకేంటి పని? ఆకుపచ్చ రంగో, పసుపు రంగో, తెలుపు రంగో ఎందుకు అసలు? ఇంకా రంగుల మీద ధ్యాస ఏమిటి అసలు? బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా అక్కడ ఏం చెప్పాం మనం? బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా అక్కడ బ్రహ్మగారి దగ్గర కూర్చొని చదవాల్సిందేనని చెప్పాం కదా. ఇదే ఉపనిషత్తులు చదవాల్సిందే, భగవద్గీత చదవాల్సిందే. బ్రహ్మలోకానికి వెళ్ళడం మోక్షం కాదు, బ్రహ్మ దగ్గర కూర్చోవడం మోక్షం కాదు. ఆయన దగ్గర చదివి క్రమముక్తిని పొందడమే మోక్షం. ఆ క్రమముక్తి కూడా ఏమిటి? అక్కడ జీవన్ముక్తి. అక్కడ బ్రహ్మలోకంలో అతను పొందాడు అంటే ఆ ఉపాసకుడు జీవన్ముక్తి. అది అక్కడ. ఇక్కడ ప్రయాణించాడు కాబట్టి క్రమంగా వచ్చింది కాబట్టి క్రమముక్తి అన్నాం. క్రమముక్తి అయినా సరే జ్ఞానం ద్వారానే రావాలి. మళ్ళీ చెప్తాను, క్రమముక్తి అయినా కూడా జ్ఞానము ద్వారానే రావాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్వామిని గారు నాకు జీవన్ముక్తి వస్తుందో రాదో కానీ క్రమముక్తి పొందుతానేమో నేను అని ఎవరైనా స్టూడెంట్స్ చెప్తుంటారు నాకు. వచ్చి ధైర్యంగా మాట్లాడతారులేండి కొంతమంది, చాలా ధైర్యంగా. మంచిదే, ధైర్యంగా మాట్లాడడం చాలా సంతోషం. కానీ ఇటువంటి విషయం కాదు. నాకు క్రమముక్తి వస్తుందేమో లేండి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? నాయన క్రమముక్తి అయినా సరే నా నుంచి ఎస్కేప్ అయినా కూడా బ్రహ్మదేవుడి నుంచి ఎస్కేప్ కాలేవు. అక్కడైనా సరే జ్ఞానం పొందాల్సిందే అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం. 10వ మంత్రం. అంధం తమః ప్రవిశంతి యే విద్యాముపాసతే తతో భూయ ఇవ తే తమః యవు విద్యాయాం రతాః. ఈ మంత్రం ఈశావాస్యోపనిషత్తులో వస్తుంది. అంటే అక్కడక్కడ కొన్ని పదాలు మాత్రం మారతాయి. 9వ మంత్రం ఈశావాస్యోపనిషత్తులో మనం చూసాం ఈశావాస్యోపనిషత్తు చాలా వివరంగా. ఇక్కడ ఈ అజ్ఞానుల గురించి నిందిస్తున్నారు. ఏ వ్యక్తులైతే సకామ కర్మం చేస్తారో, పాండిత్యాన్ని మాత్రమే పొందుతారో, పొంది అదే గొప్ప అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఇక్కడ యాజ్ఞవల్కుల వారు నిందిస్తున్నారు. అంటే ఋగ్వేద మంత్రం మనం చదివేవన్నీ కూడా ఇప్పుడు ఋగ్వేద మంత్రాలు. ఈ మంత్రాలు ఋగ్వేదంలో చెప్పబడినాయి. ఈ యొక్క అంధం తమః అంటే అనేకమైనటువంటి, అంధం అంటే ఇక్కడ చీకటి అని అర్థం, లిటరల్ మీనింగ్. చీకటిని ఏ విధంగా చేసుకోవాలి? అజ్ఞానము అని అర్థం. తమః అంటే చీకటి, అంధం తమః అంటే ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ. తమ అంటారు చూసారా, అంటే కటిక చీకటి అంటాం చూసారా, ఆ కటిక చీకటి అని అర్థం. ప్రవిశంతి అంటే నిజంగా కటిక చీకటిలో ప్రవేశిస్తాడని కాదు అర్థం. కటిక చీకటి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక ఉన్నతి లేకుండా ఇంకా పతనం అవుతాడు మనిషి అని అర్థం. అంటే హీన లోకాలను పొందుతాడు, చీకటి లోకాలను పొందుతాడు అంటే హీనమైన జన్మలను పొందుతాడు అని అర్థం.
ప్రవిశంతి అంటే ప్రవేశిస్తాడు. ఎవరుట? ఏ అవిద్యాముపాసతే. ఏ తర్వాత అక్కడ రెండులాగా ఉంచుకోండి మార్క్. అక్కడ మనం విభజిస్తే ఏ ప్లస్ అవిద్యాం ఉపాసతే. ఎవరైతే సకామ కర్మలు చేస్తారో, ఇక్కడ సకామ కర్మలు చేసేవాళ్ళని నిందిస్తున్నారు. అంటే ఇప్పుడు చూసారా, ఏది పూజ చేసినా గుడికి వెళ్ళినా దేని కొరకో వెళతారు, ఏదో సంకల్పం ఉంటుంది మనసులో. ఇక్కడ వీసా బాలాజీ అని చెప్పి హైదరాబాద్లో ఆయన ఉన్నారు, వీసా బాలాజీ. ఈ వీసా పొందడం కోసం ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఆయన్ని దర్శించని వాడు లేరు. వీసా బాలాజీ దగ్గరికి వెళ్ళి తమిళనాడు నుంచి కూడా వెళ్తారండి వీసా పొందడం కోసం, గ్రీన్ కార్డు పొందడం కోసం, అమెరికా సిటిజన్షిప్ కోసం. చూసారు ఇప్పుడు అమెరికా పరిస్థితి ఎట్లా ఉందో. ఇటువంటి అమెరికాకి వెళ్ళాలని ఆ వీసా బాలాజీ దగ్గరికి వెళ్ళి ఆ కార్డు మీద ఇట్లా ప్రెస్ చేయాలి, బటన్స్ లాగా చేస్తూ ప్రదక్షిణాలు చేస్తారు. ఏం భక్తి అంటారు ఆ బాలాజీ, ఆయన్నే వీసా బాలాజీగా మార్చేశారు. చూసారా ఎంత గొప్పవాళ్ళు భక్తులు. భక్తులు చాలా గొప్పవాళ్ళు. ఆయనకి టైటిల్ ఇచ్చేసాం మనం, వీసా బాలాజీ అని టైటిల్ ఇచ్చాం. ఆయన పేరు ఒరిజినల్గా బాలాజీ. ఈ సర్నేమ్ ఎవరిచ్చారండి? ఆయన తెచ్చుకున్నాడా, మనం ఇచ్చామా? మనమే ఇచ్చాం. అంటే ఈ సకాములు అంటే సకామం, కామంతో ఏదో ఒకటి పొందాలని కోరికతో ఉన్నవాళ్ళు ఈ యొక్క టైటిల్ ఇచ్చారు ఆయనకి. అంటే చూడండి ఎంతమంది వెళ్ళి ఉంటే, ఎంతమందికి వీసా వచ్చి ఉంటే ఆయనకి వీసా బాలాజీ అని టైటిల్ వచ్చి ఉంటుంది. లేదా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని టైటిల్ ఇచ్చినట్టుగా పాడేవాళ్ళకి, అట్లాగే దేవుడికి కూడా మన టైటిల్ ఇచ్చేస్తున్నాం అనమాట. దీనికంటే ఇంకేం కావాలి మనకు? తార్కాణం ఉదాహరణ సకామ భక్తులకి నిదర్శనం ఇది వీసా బాలాజీ. ఎందుకు వచ్చాడు ఆయన ఇప్పుడు మనసులో? ఏం చేస్తాం, వస్తాడు కనుక. ఈ సకామ భక్తి ఏ అవిద్యాముపాసతే. ఇక్కడ అవిద్య అంటే సకామ ఉపాసన. ఉపాసతే తతో భూయ ఇవతే తమః. ఇప్పుడు ఈ సకామ ఉపాసన చేసేవాళ్ళు అంధం తమః ప్రవిశంతి. అంటే ఏంటి? వాళ్ళు మోక్షాన్ని పొందకుండా, బ్రహ్మలోకానికి వెళ్లకుండా నిష్కామ ఉపాసన చేస్తేనే కదండి సూక్ష్మనాడి ద్వారా బ్రహ్మరంధ్రం గుండా ఆ బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతాడు. కనుక ఇప్పుడు అది ఉపాసకుడు కాకుండా, నిష్కామ ఉపాసకుడు కాకుండా సకామ ఉపాసకుడైతే మళ్ళీ మనిషి జన్మ ఎత్తడం కానీ, లేకపోతే ఇంకా హీనమైన జన్మలు ఎత్తుతాడు. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే. సకామంగా భగవంతుణ్ణి పూజిస్తే అని అర్థం ఇక్కడ. అలా కాకుండా, అంతేకాకుండా ఇంకొంతమంది ఉంటారు అసలు ఉపాసనే చెయ్యరు, దేవుణ్ణి సకామంగా కూడా ఉపాసించరు. వాళ్ళెవరుట? విద్యాయాం రతాః. విద్యాయాం రతాః భూయ ఇవతే తమః ప్రవిశంతి. ఇక్కడ విద్యాయాం రతాః అంటే పాండిత్యం మాత్రమే, క్వాలిఫికేషన్స్, చదువు 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 చదువుతూనే ఉంటారు, పరీక్షలు రాస్తూనే ఉంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం పండిత్యం పొందుతారు. ఋగ్వేది, యజుర్వేది, సామవేది. అది కాకపోతే వ్యాకరణ పండితుడనో, మీమాంసా పండితుడనో, తర్క పండితుడనో. ఇప్పుడు అవన్నీ మనం వినం, ఎందుకంటే మన రేంజ్లో ఎవరండి ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు. ఆ ఫారిన్ వెళ్ళాడు, ఫారిన్ రిటర్న్, అక్కడ చదివాడు, ఇక్కడ చదివాడు. మా అమ్మాయి లండన్లో చదివింది, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో చదివాడు. ఇవన్నీ ఇప్పుడు అనమాట. అది విద్యాయాం రతాః అని అర్థం. అవి చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసినవి అవే కదా డిగ్రీలు. శిక్షా, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, పాండిత్యం. అంటే సకామంగా పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయడం కూడా లేకుండా ఓన్లీ స్కాలర్షిప్ అని అర్థం. ఓన్లీ స్కాలర్షిప్. ఎంతసేపు పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. దేవుడు లేదు, దైవం లేదు, ఉపాసన లేదు, పూజ లేదు, పునస్కారం లేదు. పోనీ సకామంగా కూడా చేస్తాడంటే అది లేదు. నాకు అసలు దేవుడు అంటే నమ్మకమే లేదు అంటాడు. అంటే విద్య మీదనే ప్రాధాన్యం అనమాట. ఇంకా అప్పుడు పుస్తకాల పురుగు అంటారు చూసారా, అట్లనమాట. ఇట్లా కొంతమంది ఉంటారు పుస్తకాల పురుగని. వాళ్ళకి ఇంకా ప్రపంచమే కనపడదు. ఇంక ఏదో సాధించాలి, ఏదో డిగ్రీలు పొందాలని చెప్పి సమయాన్నంతా కూడా గడుపుతూనే ఉంటారు.
చూడండి, చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా ఇంకా ఇంకా చదువుతున్న వాళ్ళు ఉంటారు డిగ్రీల కోసం. చాలా డిగ్రీలు పొందాలి, అదొక వాళ్ళకి ఇంట్రెస్ట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ అది. వాళ్ళని విద్యాయాం రతాహ అన్నారు. అంటే ఓన్లీ పాండిత్యం కోసం మాత్రం చదివేవాళ్ళు భూయ ఇవతే తమః, ఇంకా ఇంకా చీకటి లోకాలకి వెళతారు అన్నారు. అది అర్థం ఇక్కడ. ఊ అంటే మళ్ళీ అని అర్థం. యా ఊ అని చూసారా, ఏ ఊకు ముందు కనుక యా అని ఉంటే దాన్ని ఏగా మార్చుకోవాలి. ఏకార లోపం. ఇక్కడ ఊ అనే అచ్చు ఉండటం వల్ల య ఊ అనున్నది ఏ విద్యాయాం రతాః భూయ ఇవతే తమః య ప్రవిశంతి. య అంటే మళ్ళీ, ఏ అంటే ఎవరైతే, ఊ అంటే మళ్ళీ, అంటే మళ్ళీ తిరిగి ఇంకా చీకటి లోకాలకు వెళతారంటే ఏమిటి, మనిషి జన్మ కంటే కూడా హీనమైన జన్మను పొందుతాడు అని అర్థం. ఇంకా హీనమైన జన్మ అంటే ఏమిటండి, పశువు పక్షి క్రిమి కీటకాదులు ఉన్నాయి కదా చాలా, ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఆ జీవరాశుల్లో ఏదో ఒకటిగా పుడతాడు. కనుక మనిషి జన్మ ఎత్తి ఉపనిషత్తు చెప్తాం చూడండి, మనిషి జన్మ ఎత్తి ఇంత అరుదైనటువంటి మానవ జన్మ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ ఆహారం, నిద్ర, ఈ భయం, ఈ మైథునం, వీటితోనే నీ కాలం గడుపుతున్నావు. క్వాలిఫికేషన్లు కాస్త కొన్ని సంపాదించుకోవడం, ఇదే ఆ జీవితం అంటే అని చెప్పి నేను చెప్పడం లేదండి, ఉపనిషత్తే నిందిస్తున్నది వాళ్ళని. విద్యాయాం రతాః భూయ యువతే అంటే మనుష్యలోకం మనుష్యుల కంటే హీనమైన లోకం. కనుక మనిషి జన్మ ఎత్తడం మళ్ళీ ఏదో గొప్ప కాదండి. మళ్ళీ వచ్చే జన్మ కూడా నేను మనిషిగానే పుడతాను అంటే ఏదైతే పెద్ద గొప్ప కాదు. మళ్ళీ మనిషిగా పుడితే ఏమిటి, మళ్ళీ వ్యాధి, మళ్ళీ ముసలితనం, మళ్ళీ దుఃఖము, బాధలు ఇవన్నీ పడాలి కదా. కనుక మనిషి జన్మ ఎత్తడం కూడా అది కూడా ఒక బంధమే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత అంధంతమః అంటే సకామ ఉపాసకులైతే ఎక్కడికి వెళ్తారని చెప్పాము, స్వర్గలోకానికి వెళ్తారని చెప్పాం. స్వర్గలోకానికి వెళ్ళినా ఏమిటి, మళ్ళీ అక్కడి నుంచి క్రిందికి రావాల్సిందే పుణ్యం అయిపోయిన తర్వాత. అది అంధంతమః అంటే స్వర్గలోకము అని అర్థం. ఈ భూయ యువతే తమః అంటే స్వర్గలోకం పొందకుండా విద్యారతాః, పాండిత్యం మాత్రమే ఉన్నవాళ్ళు, అసలు పూజ పునస్కారం లేనటువంటి, సకామ భక్తి కూడా లేనటువంటి వాళ్ళు హీనమైన మనుష్య జన్మాన్ని కూడా పొందరు. స్వర్గలోకము లేదు, మనుష్య జన్మము లేదు, ఇంకే జన్మ ఉంటుంది, ఏదైనా జన్మ కావచ్చు, అట్లాంటి హీన జన్మలు పొందుతారు అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం, 11వ మంత్రం. అనందానామతే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రీత్యాభిగచ్చంతి అవిద్వాంసో బుధో జనాః. ఒక కరెక్షన్ ఉంది, బుధే అని ఉన్నది నీ పుస్తకంలో, బుధో అని రాసుకోండి. ఇది కూడా ఈశావాస్యంలో మనం చూసాం. ఈ మంత్రం కూడా ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదీయ మంత్రోపనిషత్తు. బృహదారణ్యక ఉపనిషత్తు శుక్ల యజుర్వేదీయ బ్రాహ్మణోపనిషత్తు. ఈ విషయం మనము ఈశావాస్యం చదివేటప్పుడు చెప్పాను, బృహదారణ్యక ఆరంభంలో చెప్పాను. ఏమని చెప్పాను, ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి సంబంధించినది, దాని యొక్క విస్తారంగా చెప్పబడినటువంటి ఇదే బృహదారణ్యకోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తే విస్తారంగా చెప్పబడింది బృహదారణ్యకోపనిషత్తుగా అని అర్థం. బ్రాహ్మణోపనిషత్తు అంటే పారాగ్రాఫ్లుగా ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క శ్లోకాలేమో ఋగ్వేద నుంచి తీసుకోబడినాయి, కానీ బ్రాహ్మణాలంటే పారాగ్రాఫ్గా ఉంటాయి మంత్రాలు. ఈశావాస్యోపనిషత్తులోనేమో శ్లోకాల రూపంలో ఉంటాయి. అది మంత్రోపనిషత్తుకి బ్రాహ్మణోపనిషత్తుకి భేదం. మనం ముండకోపనిషత్తు మంత్రోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు. అది అలాగే ఇక్కడ కూడా. అందుకని ఈ యొక్క ఈశావాస్యోపనిషత్తు యొక్క విస్తారంగా చెప్పటమే కదా ఈ ఇందులో కూడా. కనుక ఈ మంత్రాలు కూడా, ఈ శ్లోకాలు కూడా ఈశావాస్యోపనిషత్తుకి సంబంధించింది. అనందానామతే లోకాః.
ఇటువంటి ఆర్తభక్తులు, అర్థార్థి భక్తులు, అదే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ధాతుర్లోకో సాధితో వా తతఃకిం విష్ణోర్లోకో వీక్షితో వా తతఃకిం శంభోర్లోకో సాధితో వా తతఃకిం ఏన స్వాత్మ సాక్షాత్కృతో భూత్. నేను ఎంత సాధించినా ఎన్ని చేసినా కూడా నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను, ధాతుర్లోకం వెళితే ఏమిటి, విష్ణుర్లోకం, విష్ణులోకం, వైకుంఠానికి, వీక్షితోవా తతఖ్యం సోవాట్, శంభోర్లోకో సాధితోవా, కైలాసానికి వెళ్తానంటాడు. నేను కైలాసానికి వైకుంఠానికి వెళ్తానండి. సోవాట్ తతఖ్యం ఏన స్వాత్మ, ఎవరి చేతనైతే ఆత్మ జ్ఞానం పొందబడదో, సాక్షాత్కార అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడో, వాడు ఎన్ని పొందినా కూడా, ఏ లోకాలకు వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాముఖ్యత లేదు ఆ వ్యక్తికి అని చెప్తుంది శాస్త్రం. కనుక మనం ఆత్మజ్ఞానంలో జ్ఞాన మార్గం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. నేను చెప్పాను, ఈ మంత్రాలన్నీ కూడా జ్ఞాన మార్గాన్ని గురించి మనకు బోధిస్తున్నాయి. జ్ఞాన మార్గాన్ని బోధించేటప్పుడు సకామ, నిష్కామ అంటే అకామ. ఇప్పుడు వాళ్ళు పాండిత్యం మాత్రమే పొందేవాళ్ళు హీనలోకాలని చెప్పాం. లేక సకామం చేసేవాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ మనుష్య జన్మ ఎత్తుతారని చెప్పన్నాం. మళ్ళీ నిష్కామ ఉపాసన చేసేవాళ్ళు క్రమముక్తి పొంది అక్కడైనా సరే వాళ్ళు జ్ఞానాన్ని పొందాలి అని చెప్పాం. ఇవన్నీ చెప్పడం వలన వాటిని నిందిస్తూ మన జ్ఞాన మార్గాన్ని స్తుతి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నది ఉపనిషత్తు అట్లా అంటే, మనకు జ్ఞాన మార్గం మీద అభిరుచి కలగడానికి. అట్లా అభిరుచి కలిగితే మనకు ఆ జ్ఞాన మార్గంలో ఉంటాం. జ్ఞాన మార్గంలో ఉండడం అంటే ఏమిటి, శ్రవణం చేస్తాం, సరిగా చేస్తాం. సరిగా శ్రవణం చేయడం చాలా ముఖ్యం. ఏదో శ్రవణం చేయడం కాదు, అది కూడా దానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. ఏమి వినాలి, ఏది వినాలి, ముందు వెనుక అవన్నీ చూడాలి. చూసి దానికి పద్ధతిగా మనం అనుసరిస్తే జ్ఞానాన్ని పొందుతాం. లేకపోతే గుడుగుడు గుంజం గుండె రాగంలాగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు అనమాట మనిషి. ఎన్ని చదివానండి, ఏమీ రాలేదండి, ఎట్లా వస్తుంది? చదవలసిన విధంగా చదవాలి. ఎంత చదివినా ఎంత నేర్చినా కూడా మనకు అర్హతని సంపాదించుకోవాలి మొదట. అది అనందానామతే లోకా. ఎటువంటి లోకాలకు వెళతారో చెప్తున్నారు. తమసావృత అంటే అక్కడ తమస్సుతో నిండి ఉంటుంది అని అర్థం. తమస్సుతో కూడినటువంటి ఈ కేవల అధ్యయనం చేసేవాళ్ళు, పాండిత్యం మాత్రమే సంపాదించేవాళ్ళు వెళ్ళేటటువంటి లోకాలకి ఆనంద అంటే సుఖం అనేటువంటిది ఉండదు. దుఃఖమే ఉంటుంది కానీ సుఖం అనేది ఉండదు, అది అర్థం. నంద అంటే సుఖం, అనంద ఆపోజిట్ అనమాట. నందకి అనంద అంటే అన్హ్యాపీనెస్ అంటారు, దుఃఖము. ఆనంద అంటే మోర్ హ్యాపీనెస్, చాలా ఆనందం అని అర్థం. నంద అనంద ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నంద అంటే సంతోషం, సుఖం, హ్యాపీనెస్. అనంద అంటే అన్హ్యాపీనెస్. ఆనంద అంటే మోర్ హ్యాపీనెస్. అటువంటి ఆనందం లేనటువంటి అటువంటి హీన జన్మను పొంది, అంటే ఆధ్యాత్మికంగా ఎటువంటి ఆస్కారము లేనటువంటి మనుష్య జన్మ ఎత్తినా కూడా ఒక మంచి కులంలో పుట్టడం, మంచి సంస్కారవంతుల ఇదిలో పుట్టాడు, సకామం చేసేవాడు. పాండిత్యం మాత్రమే పొందినవాడు మరీ హీన లోకాలకు వెళ్తాడు. కనుక దుఃఖభూయిష్టమైనటువంటి లోకాలకే వెళ్తాడు. అనందానామతే లోకా అంధేన తమసావృత. అంత చీకటి మయం అంటే అజ్ఞానంతో నిండి ఉంటుంది. చూడండి, ఇప్పుడు లోకంలో కూడా మూర్ఖులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మూర్ఖులు. వాళ్ళకి అర్థం కాదు, మనం చెప్పినా అంతకంటే అర్థం కాదు. అటువంటి మూర్ఖులు ఉన్నారు ప్రపంచంలో, మనం చూస్తున్నాం. కనుక గుడికి వెళితే అన్ని భౌతికమైనటువంటివే కోరుకుంటారు వాళ్ళు. ఎటువంటి
భగవంతుడి కోసం భక్తితో పూజించేవాళ్ళు చాలా అరుదు. కనుక అటువంటి వాళ్ళు అబుధః అన్నారు. అబుధః జనాః. అబుధః అంటే ఇక్కడ కర్మయోగ అజ్ఞానం. అసలు కర్మయోగం అనేటువంటిది కూడా లేదు. కర్మయోగం అంటే తెలుసు కదా, ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మకురు ప్రసాద బుద్ధ్యా ఫలం స్వీకురు. నిష్కామ కర్మ చేయడమే కర్మయోగం. అటువంటి కర్మయోగ జ్ఞానం లేని వాళ్ళు అని అర్థం. అబుధః అంటే ఆధ్యాత్మిక చింతన లేక ఆత్మ అజ్ఞాన పరులు అని అర్థం. అబుధః జనాః ఆ జనులు అంధేన తమసావృతాః తమోగుణం వలన గ్రిడ్డి వారితో సమానంగా ఉన్నవారు అని అర్థం. అంధేన అంటే గ్రిడ్డి వాళ్ళతో, తమసావృతాః తమోగుణం వలన గ్రిడ్డివారిలాగా. అందుకని మన సంప్రదాయంలో శాస్త్ర అధ్యయనం అనేటువంటిది ఒక పంచమహాయజ్ఞాలలో ఒకటి. ఏమిటది అంటే ఋషి యజ్ఞం ఆర్ బ్రహ్మయజ్ఞం. శాస్త్రం చదవడమే ఋషి యజ్ఞం అన్నారు. అటువంటి ఋషి యజ్ఞం చెయ్యడం అనేటువంటిది సాధ్యం కాదు ఆ మనుషులకి, ఆ లోకాలలో. ఎందువల్ల హీనమైనటువంటి జన్మని పొందారు కనుక ఋషి యజ్ఞం చేయడానికి కూడా, శాస్త్రాధ్యయనం చేయడానికి కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాము అని చెప్పి విషయ భోగాల కోసం వెంపర్లాడకూడదు మనిషి. అందుకని అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః అని చెప్పి ఈశావాస్యోపనిషత్తులో చూసాం మనం 3వ మంత్రంలో. అసురులు అంటే ఎవరు? అసుషు రమంతే ఇది అసురాహ అని చెప్పాను. అసుషు అంటే ఇంద్రియ భోగాలలో రమించేవాళ్ళు, రమించాలని అనుకునేవాళ్ళు, వాళ్ళంతా అసురులేనండి. మనిషి రూపంలో ఉన్న అసురులు ఎవరైనా సరే ఇంద్రియ భోగాలే ప్రధానం. కావో పీవో మజాకరో అలా అనుకునే వాళ్ళందరూ కూడా అసురులే. అసురులు అంటే ఎక్కడో క్రొత్తగా డిఫరెంట్గా ఉండరండి. మనిషి రూపంలోనే ఉంటారు, స్టైల్గా ఉంటారు. స్టైల్గా ఉంటారు, చాలా స్టైల్గా ఉంటారు. కానీ లోపల వాళ్ళ యొక్క జ్ఞానం సున్నా అని అర్థం. వాళ్ళకి ఎటువంటి విచక్షణ ఉండదు. ఇదే కఠోపనిషత్తులో కూడా చెప్పబడింది. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః. మేమే గొప్పవాళ్ళం, మేమే చదువుకున్న వాళ్ళం, మేమే పండితులం. దంద్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ తమసావృతాః యథాంధాః. 1 to 5లో ఫస్ట్ చాప్టర్లో 2nd వల్లిలో 5వ మంత్రం కూడా ఇదే విధంగా చెప్తుంది. మనుషులు మేమెంతో గొప్పవాళ్ళం అని చెప్పి అనుకుంటుంటారు. వాళ్ళంత మూర్ఖులు మరొకళ్ళు లేరు. అందుకనే మన యొక్క దేశంలో, మన సంస్కృతిలో ఎంత చదువుకున్నవాడు, ఎంత పాండిత్యం ఉన్నా కూడా మనం విలువేమో. మనం ఎవరికి విలువిస్తాం? ఇక్కడ అన్నీ పరిత్యాగం చేసి సర్వసంగ పరిత్యాగులైనటువంటి జ్ఞానులకి, మహాత్ములకి ఇక్కడ మనం విలువనిస్తాం. ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలిపెట్టారు. ఎటువంటి భోగాలు మాకు అవసరం లేదని చెప్పి వదిలిపెట్టారు. అటువంటి వాళ్ళకి విలువనిచ్చేటటువంటి భూమి ఇది. ధనవంతులకిను భోగలాలసులకి కాదు ఇక్కడ ఇచ్చేది. అటువంటి వాళ్ళకే కదండి ఇస్తున్నారన్నారు. ఎవరు ఇస్తున్నారు? మూర్ఖులు ఇస్తారు. అజ్ఞానులు, మూర్ఖులు అటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. వివేకవంతులు, చక్కటి మార్గంలో చదువుకున్న వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళకి విలువ ఇవ్వరు. ధనం ప్రధానం కాదు, సుఖాలు ప్రధానం కాదు. కానీ మోక్షం అనే దానికోసం ఎవరైతే ప్రయత్నిస్తాడో వాళ్ళే అని అర్థం ఇక్కడ. సో అనందాః తే లోకాః తాం తే ప్రేత్యా అభిగచ్చంతి. వాళ్ళు ఆ లోకాలకు వెళతారు. తాం అంటే అటువంటి లోకాలకి, అంటే మళ్ళీ మనుష్య జన్మ కానీ, మనుషుల కంటే హీనమైన జన్మలు కానీ పొంది ప్రేత్యా మరణించిన తర్వాత, మరణానంతరం తే అభిగచ్చంతి. ఎవరు?
ఆ సకామ ఉపాసకులైనా కానీ పాండిత్యం మాత్రమే జీవితంలో ప్రధానంగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు అభిగచ్చంతి. ఎవరు చెప్తున్నారు? అవిద్వాంస అబుధ జనా. అవిద్వాంస అంటే ఇక్కడ విద్వాంసుడు అంటే పండితుడనే కాదు, జ్ఞాని వివేకి అని అర్థం విద్వాంస అంటే. అవిద్వాంస అంటే మానవ జన్మ యొక్క ప్రధానమైనటువంటి పురుషార్థం మోక్షము అని తెలియని వాళ్ళందరూ కూడా అవిద్వాంసులేనండి. వాళ్ళు ఎంత పండితుడైనా సరే, ఎంత శాస్త్రజ్ఞుడైనా సరే, గురువు దగ్గరికి వెళ్ళకుండా ఈ యొక్క శాస్త్ర ప్రస్థానత్రయం చదవకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయకపోతే వాళ్ళు సైంటిస్టే కావచ్చు, ఫిలాసఫర్ కావచ్చు, వాళ్ళు ఎటువంటి గొప్ప గొప్ప పదవుల్లో ఉండొచ్చు, ఏమైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఏమని పిలుస్తోంది ఉపనిషత్తు? అవిద్వాంస అంటుంది. ఎంత విజిటింగ్ కార్డులో ఇంత డిగ్రీలు పొడుగ్గా రాసుకున్నా సరే అవిద్వాంస అంటుంది ఉపనిషత్తు. అయ్యో అదేమిటండి అట్లా అంటారు? మా అబ్బాయి చూడండి ఎన్ని డిగ్రీలు సంపాదించాడు, మా అమ్మాయి చూడండి ఎన్ని డిగ్రీలు సంపాదించిందో పొడుగ్గా చెప్పుకుంటారు డిగ్రీలు. ఒక డిగ్రీ ఆస్ట్రేలియా, ఒక డిగ్రీ లండన్లో, ఒక డిగ్రీ అమెరికాలో. సో వాట్ అంటుంది, ఒక్క స్ట్రైక్ ఇచ్చేస్తుంది శాస్త్రం వాళ్ళకి, నువ్వన్నీ పనికిరావు అంటుంది. కానీ మనుషులకి అసలు అది తెలియడంలే. ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఒక గురువు సత్సంగం ఉండాలి. అందుకని సత్సంగం ఉంటే ఆ గురువు చెప్తాడు మనకు జీవితంలో ఏది ప్రాధాన్యం, దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తారు మనకు. గురువే లేకపోతే, సత్సంగమే లేకపోతే ఎప్పుడో వస్తానండి సత్సంగానికి, ఇప్పుడంతా బిజీ అండి, నేను రిటైర్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వస్తారు సత్సంగానికి, అప్పుడు వచ్చేం ప్రయోజనం? అంతా అయిపోయిన తర్వాత. కనుక చిన్నప్పటి నుంచే సత్సంగం ఉండాలి. ఏమండి అందరు దాదాపు రిటైర్ అయిన తర్వాతనే కదండి వస్తారు సత్సంగానికి, అప్పుడు వస్తే ఏం ప్రయోజనం? ఇంకా మార్గదర్శనం ఎందుకు? అన్ని మార్గాలు అయిపోయిన తర్వాత వచ్చి ఏం ప్రయోజనం ఉండదు. అందుకనే చిన్న వయసులోనే సత్సంగం కావాలి. పిల్లలకి సాధు సంగత్ ఉండాలి ఎప్పుడూ కూడా. ఒక గురువు, ఆ గురువు మార్గదర్శనం కావాలి వాళ్ళు. అప్పుడు చెప్తారు మనకు గురువు ఎక్కడ, ఎప్పుడు, ఏమి చెయ్యాలి అనేది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. కనుక ఈ విధంగా వీళ్ళకి అవకాశమే ఉండదు. ఇటువంటి వాళ్ళు అవిద్వాంస అబుధ. ఉపనిషత్తు తిడుతున్నదండి, తిట్టడమే కదండి ఇది. ఎట్లా తిడుతున్నదంటే స్కోల్డింగ్ అనమాట. అట్లా ఇట్లాంటి వాళ్ళు తాంస్తే ప్రేత్య అభిగచ్చంతి, అట్లాంటి లోకాలకు వెళ్ళిపోతారు. కనుక ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఈ సకామ ఉపాసకులు కాదు, అటువంటి పాండిత్యం విద్వాంసం మాకు అక్కర్లేదు, మాకు ఏమి అక్కర్లేదు, గురువు శాస్త్రము, దైవం శాస్త్రం గురువు, ఈ ముగ్గురే మాకు కావాలి అని అనుకునేవాళ్ళు శాస్త్రానికే వచ్చారనుకోండి. వచ్చేసాం, శాస్త్రం చదువుతున్నాం, దాదాపు చదివేసినట్లేనండి ఇప్పుడు మనం. భగవద్గీత అయిపోయింది, ఉపనిషత్తులన్నీ చదివేశాం, ఇంకా పిన్నకిల్ అనమాట, జ్ఞానం పైన ఉచ్చిలో ఉన్నాం మనం ఇప్పుడు. అట్లా ఉంటే వాళ్ళకి జ్ఞానమే వచ్చిందనుకోండి, వచ్చేసింది అనుకుందాం ఏమిటి, వచ్చింది, ఓకే. తర్వాత మంత్రం చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు. ఋగ్వేద మంత్రాన్ని మనకి చెప్తున్నారు, చాలా ముఖ్యమైన మంత్రం, చదువుతాం. ఇది శంకరాచార్యుల వారు అనేక సందర్భాల్లో కోట్ చేస్తుంటారు ఈ మంత్రాన్ని. ఇప్పుడు ఈ 2 పై శ్లోకాలు ఈశావాస్యంలో చూసాం. అటువంటివే ఇప్పుడు లోకంలో వాళ్ళందరూ కూడా యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య అవిపశ్చిత వేదవాదరత పార్థ నాణ్యదస్తీతి వాదిన. వాళ్ళందరూ చాలా స్వీట్గా మాట్లాడుతుంటారు లోకంలో వాళ్ళు. నువ్వేమిటి పిచ్చిదానిలాగా క్లాస్లో కూర్చొని ఏమిటి వేదాంతం ఇదంతా అని చెప్పి మనల్ని చూసి నవ్వుతుంటారు వాళ్ళు, లోకంలో జనాలు. మనం వాళ్ళందరినీ చూసి మనం నవ్వుతుంటాం మనసులో, బయటికి నవ్వం మనం. అట్లా అనమాట, అట్లా ఉంది లోకం. మనం ఏం చేస్తాం, వాళ్ళు మెజారిటీ, మనం మైనారిటీలో ఉన్నాం. అటువంటి వాళ్ళందరినీ నిందించిన తర్వాత ఇప్పుడు మన హీరో జ్ఞానం మార్గాన్ని ఎంచుకున్నటువంటి
మోక్ష మార్గమే నాకు ప్రధానం అనుకున్నటువంటి, గురు శాస్త్రమే ప్రధానం అనుకున్నటువంటి వ్యక్తికి జ్ఞానం వచ్చేసింది. అలా వచ్చినప్పుడు ఈ మంత్రం చెప్తున్నది, చదువుతాను. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్. ఇది చాలా చాలా ముఖ్యమైన మంత్రం. విద్యారణ్య స్వామి వారి పంచదశిలో కూడా అనేక సార్లు ఈ మంత్రాన్ని గురించి చెప్తారు. ఆత్మానం, ఆత్మను, తన ఆత్మస్వరూపం, నేను జీవాత్మని, పరమాత్మనే, నేను పరమాత్మ కంటే వేరు కాదు. ఆత్మానం, తన ఆత్మస్వరూపాన్ని విజానీయాత్ చేత్, తెలుసుకున్నాడనుకోండి. ఒకవేళ తెలుసుకుంటే, ఎందుకంటే చేత్ అని ఎందుకు చెప్తున్నారంటే చాలా కష్టం తెలుసుకోవడం, అంత తేలిక కాదు, చాలా చాలా కష్టం. జన్మజన్మల సుకృతం అండ్ శాస్త్ర పఠనం, శాస్త్రమాత అనుగ్రహం, గురు అనుగ్రహం, దైవానుగ్రహం, ఆత్మకృప ఇవన్నీ ఉండి సహకరిస్తే ఈ జీవితంలో గనక జ్ఞానం పొందితే విజానీయాత్ చేత్, ఎటువంటి జ్ఞానం అది? అయం అస్మి ఇది. అయం అంటే ఇక్కడ అహం అని చెప్పుకోవాలి. అహం అస్మి పూరుషః. ఏ వ్యక్తి అయితే నేను ఆ పరమాత్ముడైనటువంటి స్వరూపం నేనే అని తెలుసుకుంటాడో, అయమస్మి, అహమస్మి, అహం బ్రహ్మ అస్మి అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి కిమిచ్చన్ కస్య కామాయ, ఇంకేం కోరుకుంటాడు అంటే తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అహంకారం మిథ్య అని తెలిసిపోతుంది. అహంకారం అంటే చిదాభాస, చిదాభాస అంటే జీవుడు. అసలు ఈ జీవుడు ఎక్కడున్నాడు? పరమాత్మ కంటే వేరుగా ఉన్నాడా? కిమిచ్చన్, ఏం కోరుకుంటాడు? కస్య కామాయ, ఏ అహంకారం కోసం కోరుకుంటాడు? నాకు ఇది కావాలి అది కావాలని. అసలు అహంకారమే మిథ్య అయినప్పుడు ఎలా కోరుకుంటాడు? కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఇక్కడ అనుజ్వరం అంటే, అనుసంజ్వరేత్ అంటే ఇక్కడ మానసిక జ్వరం అని అర్థం. మనసులో ఉన్నటువంటి విపరీతమైన కోరికలు, కామాలు అనేవి జ్వరం. అది పొందాలి, ఇది పొందాలి, ఇది చేయాలి, అది చేయాలి, అన్నీ పొందానండి, కానీ ఏదో ఒక ఆందోళన, ఆతృత, కంగారు మనసులో. ఇదంతా కూడా మానసిక జ్వరం. మామూలుగా మనకు ఒక జ్వరమే తెలుసు, శారీరక జ్వరం. టెంపరేచర్ పెరిగిందంటే, కాస్త టెంపరేచర్ వస్తే కూడా భయం, ఇది కరోనా ప్రాబ్లం కదా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా. కాస్త దగ్గు వచ్చినా భయమే, కాస్త జ్వరం వచ్చినా భయమే. ఇవన్నీ శారీరక జ్వరాల గురించి మనం విన్నాం, కానీ మానసిక జ్వరం అనేటువంటిది బాధాకరమైనటువంటిది, మహాబాధని కలిగించేటటువంటిది మానసిక జ్వరం. శారీరక జ్వరం అయినా కూడా ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం, కాసేపు రెస్ట్ తీసుకుంటాం, తగ్గిపోతుంది, కషాయం తాగుతాం. కానీ మానసిక జ్వరానికి మందుే లేదు, శాస్త్రం తప్ప. కనుక శాస్త్రంతో కూడినటువంటి గురువు, శాస్త్రంతో కూడిన గురువు అండి. అంటే అందరి గురువులు మనని మానసిక జ్వరాన్ని పోగొట్టలేరు. మానసిక జ్వరం అనేటువంటిది శరీరం అనుసంజ్వరేత్, అతని మనస్సుని, ఈ జ్ఞాని యొక్క మనస్సుని ఏది కూడా బాధింపచెయ్యదు. కిమిచ్చన్ కస్య కామాయ అన్నారు ఇక్కడ. కిమిచ్చన్, ఏ కోరిక, ఏ కోరికలు కోరుకుంటాడు అని అర్థం. అంటే ఏమీ కోరుకోడు అని అర్థం. ఇక్కడ కిమ్ అనేది ఆక్షేపార్థే. కిమ్, ఏమి కోరుకుంటాడని చెప్పి లిస్ట్ ఏమైనా చెప్తారంటే ఏమీ లేదు, అది ఆక్షేపార్థ. అంటే ఏ కోరికలు ఉండవు అని అర్థం. ఏ కోరికలు కోరుకుంటాడు అని క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్ ఏంటి? ఏ కోరికలు కోరుకోడు అని అర్థం. ఏ కోరికలు ఉండవు. తర్వాత కస్య కామాయ, ఎవరి ప్రయోజనం కొరకు కోరుకుంటాడు? అసలు కోరుకోవాలన్నా కూడా స్థితప్రజ్ఞుడు ఉన్నాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. అటువంటి వ్యక్తి ఎవరి ప్రయోజనం కోసం కొరకు ఏమి కోరుకోగలడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? శంకరాచార్యుల వారు ఎలాబొరేట్గా భాష్యం రాస్తారు ఇక్కడ.
కోరికలు వచ్చేది మనస్సులో. మనస్సు అనేటువంటి దాంట్లో అహంకారం, నేను, నాది అనేటువంటి అహంకారం ఉన్నప్పుడే, దానికి సత్యత్వాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే మనిషిలో అపూర్ణత ఉంటుంది. అపూర్ణత ఉన్నవాడే నేను అది పొందాలి, ఇది పొందాలని కోరుకుంటాడు. అది పొందాలి, ఇది పొందాలని కోరుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తాడు, కర్మలు చేస్తాడు. మళ్ళీ ఈ అహంకారం అనేది, ఈ అపరిపూర్ణత లేకపోవడం వలన మనిషి జ్ఞానిలో ఈ అహంకారం అనేటువంటిది మిథ్యాని తెలియడం వలన ఇంకా ఎవరి కోసం ఏ కోరికలు కోరుకుంటాడు? కోరుకోడు అని అర్థం. కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. మన క్రిందటి మంత్రాలు చదివాం. యహ అకామః నిష్కామః ఆప్తకామః ఆత్మకామః అన్నాడు. ఎవరైతే ఆత్మను కోరుకుంటాడో అతను ఆప్తకాముడవుతాడు, అన్ని పొందినవాడే అవుతాడు. అన్ని పొందడం వలన అకాముడవుతాడు, ఎటువంటి కామాలు ఉండవు ఆయనకి. నిష్కామ, ఇవన్నీ కూడా ఈ జ్ఞానికి ఆభరణాలు లాంటివి. ఈ లక్షణాలన్నీ కూడా అహంకారం అనేటువంటిది ఇంకా అక్కడ ఉన్నా కూడా వ్యావహారికంగా అహంకారం అనేది ఆభాసమే. శారీరక పనులు చేసుకోవడం కోసం ఉన్న అహంకారం ఉంటుంది, కానీ అది ఎటువంటి బాధను ఇవ్వదు. ఎలాగైతే నేనే పరమాత్మని, అన్ని జీవాత్మల రూపంలో ఉన్నాను అని తెలుసుకుంటాడు. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు మనమే కదండి కలకంటాం. కలకనేటప్పుడు నేనే వేకర్నే డ్రీమర్గా మారుతాను. కానీ ఏమిటి, అక్కడ డ్రీమర్గా అయినప్పుడు వేకర్ని నేను మర్చిపోయి అక్కడ బాధపడుతుంటాను. కానీ ఇక్కడ జ్ఞానం పొందిన తర్వాత నేనే ఈ జాగ్రత్త పురుషుడిగా, స్వప్న పురుషుడిగా, సుషుప్త పురుషుడిగా 3 అవస్థల్లో నేనే ఉన్నాను. అన్ని శరీరాలలోనూ నేనే ఉన్నాను. పరమాత్మనైన నేను, ఈ జీవభావం, జీవత్వం, అహంకారం అన్నీ కూడా సత్యం కాదని తెలిసిపోతుంది. ఉన్నా కూడా, శరీరంలో ఉన్నా కూడా అవి సత్యం కాదని తెలిసిపోతుంది. ఈ జ్ఞానంతో ఉంటాడు. అందుకని జ్ఞానం ఇచ్చే బలం ఏది ఇవ్వలేదు ప్రపంచంలో. జ్ఞానం ఇచ్చేటటువంటి శక్తి, మానసిక దృఢత, ఈ అనుజ్వరం అనేటువంటిది ఉండదు మనిషిలో. తస్య శరీరం అనుసంజ్వరేతి. ఏ కోరిక కోసం ఈ మానసిక జ్వరాన్ని పొందుతాడు అన్నాడు. అందుకని జ్ఞాని ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. అటువంటిది నిజస్వరూపం అంది. అట్లాంటి స్వరూపాన్ని మర్చిపోయి ఒక భార్యగా, తల్లిగా, తండ్రిగా అనుకొని భ్రాంతిలో పడి దిగులు పడుతున్నాడు అజ్ఞాని. ఎట్లాగైతే జాగ్రత్త పురుషుడు కలగనేటప్పుడు తాను మర్చిపోయి ఆ కలలో బాధపడుతుంటాడో, మనం కూడా అంతే. ఆత్మస్వరూపం తెలియనంత వరకు కూడా ఈ జాగ్రత్త పురుషుడిని ఇది నేను అని సత్యం అనుకుంటుంటాడు మనిషి. కనుక శాస్త్రం అనేది మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది. ఆ జ్ఞానం ద్వారా మనం ఆనంద స్వరూపంగా, అలా బ్రహ్మస్వరూపంగా ఉండగలుగుతాం. వచ్చే వారం చూస్తాం మిగతా మంత్రాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.